ఉన్నత విద్యను అభ్యసించాలనే సంకల్ప బలం ముందు వైకల్యం ఓడింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ నరాల బలహీనత, వెన్నుముక సమస్యలతో నడవలేక గదికే పరిమితమయ్యాడు. అయినా చదువుపై ఉన్న ఇంట్రెస్ట్తో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఇప్పుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. పరీక్షలు రాసేందుకు తల్లిదండ్రులు లక్ష్మి, సమ్మయ్య ముల్కనూరులోని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష రాసిన తర్వాత తీసుకెళ్తున్నారు. అయితే తన వయసు ఉన్నవారిని చూసి అప్పుడప్పుడు నడవలేకపోతున్నాననే బాధ ఉంటుందంటున్నాడు రాకేష్. అయినా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలనేదే తన లక్ష్యమన్నాడు. పై చదువులకు దాతలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలంటున్నాడు రాకేష్. నేను ఇప్పుడు ద్వితీయ ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో అన్ని పాస్ అయ్యాను. అందులో మార్క్స్ 218 మార్క్స్ వచ్చాయి. నేను బాగా చదవాలనుకుంటున్నాను. భవిష్యత్తులో నేను కలెక్టర్ కావాలని నేను అనుకుంటున్నాను. నాకు ఆర్థిక సాయం కావాలి. నాకు కాలు రెక్కలు లేవు. అంటే నేను చాలా మందిని నేను చూస్తాను, నా వయసు తోటి వారిని, వాళ్ళు నడుస్తున్నారు కానీ నేను నడవడం లేదని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. వాళ్ళలాగే చదవాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళలాగే ఏదైనా చేద్దామని అనుకుంటున్నా. హ్యాండిక్యాప్ అయినా కానీ దాన్ని పక్కన పెట్టేసి నేను సంకల్పంతో చదువుతున్నాను. బాగా చదువుకొని నేను జాబ్ కలెక్టర్ కావాలని నేను అనుకుంటున్నాను. ఆర్థిక సాయం చేయాలి చదువు కోసం ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి పొద్దున లేచి సఫర్యాలు పూర్తి చేసుకొని 8:30కు స్కూటీ మీద తమ్ముడు తీసుకువెళ్తున్నాడు. అమ్మ వస్తుంది. లోపల కూర్చోబెట్టడానికి అమ్మ అక్కడ కూర్చోబెట్టి బయట ఎగ్జామ్ అయిపోయేంత వరకు